కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు లభిస్తాయని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ అన్నారు. ఎస్సీసీఎల్ రాష్ట్ర చైర్మన్ నాగరి ప్రీతం ఆదేశాల మేరకు ఎస్సీసీఎల్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ హరికృష్ణలు వైస్ చైర్మన్లను నియమించారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామానికి చెందిన కొత్తూరు నరహరి, సిద్దిపేట పట్టణానికి చెందిన పుట్ల యేసులను వైస్ చైర్మన్లుగా ఏకగ్రీవం ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సూచనల మేరకు ఎస్సీ విభాగాన్ని బలోపేతం చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాస అంజయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్, మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి భిక్షపతి, రూరల్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాకి ఆనంద్, కనకయ్య, నంగనూరు మండల అధ్యక్షుడు తప్పేట శంకర్, శ్రీశైలం, కనకయ్య గౌడ్, బండారి కనకరాజు, నల్ల కిషన్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మక్క గారికి, ఇంకా వచ్చినటువంటి దాశంజన గారికి, మార్క సతీష్ అన్న గారికి, సాకి ఆనంద గారికి, సార్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, శ్రీనివాసరెడ్డి అన్న గారికి, విశ్వవర్ధన్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పటి శంకర్ అన్న గారికి, ప్రెసిడెంట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇవాళ సమావేశం కావడానికి కారణం ఏంటంటే ఎస్సీ విభాగానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి కమిటీలను వాస్తవానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇస్తూ వాళ్ళను పార్టీలో ఇంకా ఉత్సాహంగా పనిచేయడం కోసము రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రీతం గారి ఆదేశాల మేరకు ఈ సిద్దిపేట జిల్లాలో కమిటీలు కష్టపడేటువంటి వాళ్లకు బాధ్యతలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నరహరి ఇప్పటి వరకు పనిచేసినటువంటి విధానం అక్కడ అందరితోటి పార్టీలో పనిచేసినటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదించి నరహరి గారికి మరియు పుట్ల యేసు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్లుగా ప్రకటిస్తూ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. అట్లనే ఇద్దరికి వైస్ చైర్మన్ వాస్తవానికి కమిటీ చైర్మన్ లేదు. అయితే పద్ధతి ప్రకారంగా మాకు మా నామ్స్ ప్రకారంగా జిల్లాకు 4 నుంచి 6 వచ్చింది. కానీ నేను జిల్లాకు ప్రమోట్ చేశాను. జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కోదాడి రమేష్ గారికి రాలేదు. కన్వీనర్గా పొన్నాల రాజేష్ గారికి కన్వీనర్గా ప్రకటిస్తూ నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాజేష్ చెప్పాడు కదా మళ్ళీ ఆయనతో అదే అడుగుతున్నాం. इनका जरूर ना जरूर ना दा రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు ఎంత జరుగుతుంది. మరియు మన సిద్దిపేట జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు మన కొమ్మూరు కుమార్ గారికి, మన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన దాసన్న గారికి, డీసీసీ కార్యదర్శి మన మార్క సతీష్ అన్న గారికి, మన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మన ముద్దం లక్ష్మక్క గారికి మరియు కవితక్క గారికి, అర్బన్ మండల అధ్యక్షుడు మన విశ్వవర్ధన్ గారికి, మరియు మీ అందరికీ మా అన్న సాకియానందన్న గారికి, నాతోటి ఉన్న అందరికీ అన్న సీనన్న గారికి,
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా శ్రేణులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు, ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. నాపై ఇక ముందు ఇంకా ఏ సమస్యలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఏ పని ఇచ్చినా సూచన తప్పకుండా నేను చేస్తాను. ఎస్సీ డిపార్ట్మెంట్కు విజయన్న చెప్పిన ఏ విషయమైనా శాశక్తులా కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.